హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బాస్మతి రైస్తో పలావ్ ఎలా చేయాలో నేను చెప్పబోతున్నాను. ఇందుకోసం ముందుగా నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, టమాటాలు, పుదీనా, జీడిపప్పు, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు మొత్తం నేను సిద్ధం చేసి ఉంచుకున్నానండి. తర్వాత దీనికోసం నేను గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి ఉన్నాను. అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి ఉన్నానండి. తర్వాత ఇందులోకి నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. కొంచెం నెయ్యిని యాడ్ చేసిన తర్వాత నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులని మనం వేసుకోవాలి. చూడండి దాల్చిన చెక్క, లవంగాలు వేస్తున్నాను. వేసి గరిటెతో మనం చిన్నగా తిప్పుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి నేను ఉల్లిపాయలు యాడ్ చేసి ఉన్నానండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేశాను. టమాటాలు తర్వాత 2 పచ్చిమిర్చి యాడ్ చేసి ఉన్నానండి. యాడ్ చేసిన తర్వాత లైట్గా బాగా మగ్గేంత వరకు మనం కొంచెం గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలండి. బాగా మగ్గనివ్వాలి టమాటాలని, ఉల్లిపాయలని. మనం బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో నేను యాడ్ చేసి ఉన్నాను. తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మనం గరిటెతో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం పొయ్యి మీద ఇట్లాగా మనం గరిటెతో తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయింది కదా. తర్వాత ఎండు కొబ్బరిని కూడా వేస్తున్నాను. కొంతమంది ఇందులో కొబ్బరి పేస్ట్ని కూడా వాడతారండి. నేనైతే కొబ్బరి పొడిని వేసి ఉన్నాను. అది మీకు ఆప్షనల్, ఏదైనా వాడచ్చు. చూడండి ఆ కొబ్బరి కూడా కొంచెం లైట్గా మగ్గేంత వరకు గరిటెతో మనం తిప్పుకోవాలండి. కొబ్బరి కూడా మనం కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనం తర్వాత పుదీనా, కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పుదీనాని యాడ్ చేస్తున్నాను. పుదీనాని యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ ఆకులు కూడా మగ్గేంత వరకు మనం లైట్గా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ గరం మసాలా పౌడర్ కూడా మగ్గేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇందులో జీడిపప్పును కూడా నేను వేసి ఉన్నాను. చూడండి లైట్గా కొంచెం రెడ్డిష్గా వచ్చేసింది మసాలా అంతా కొంచెం లైట్గా రెడ్డిష్లో వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. తర్వాత మనం సిద్ధం చేసుకున్న రైస్కి తగ్గ నీళ్ళని పోసుకొని అందులో తగిన కల్లు ఉప్పుని వేసుకొని మూత పెట్టి నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. నేనైతే 3 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ నీళ్లు పోసాను. కొంతమంది 1.5 గ్లాస్ పోసుకుంటారు, కొంతమంది 2 గ్లాసులు పోసుకుంటారు. అది మీ ఇష్టం. నేనైతే 1.25 గ్లాసులు నీళ్లు పోసి ఉన్నాను. చూడండి నీళ్లు బాగా మరిగి ఇలాగా పొంగు వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టినటువంటి బియ్యాన్ని పోసుకుందాం. చూడండి కొంచెం రైస్ ఉడికిన తర్వాత ఒకసారి మనం గరిటెతో తిప్పుకోవాలి. రైస్ ఉడుకుతుందండి. కొంచెం తక్కువ ఫ్లేమ్లో మనం ఈ రైస్ని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కింద అడుగంటిపోతుందండి. చూడండి రైస్ ఉడికిపోయింది, నీట్గా ఉడికిపోయిందండి. రైస్ పచ్చిగా ఉండకుండా పూర్తిగా రైస్ ఉడికింది. చూడండి చూడటానికి కూడా రైస్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. గమనిస్తున్నారు కదా. ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండాలి అనుకుంటే చూడండి నెయ్యిలో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని కలిపి ఆ ఫుడ్ మీద నేను రైస్ మీద అలా వేస్తున్నాను. రైస్ మీద వేసి గరిటెతో కొంచెం లైట్గా నేను కలుపుతానండి. ఇప్పుడు
ఆ కలరు ఫుడ్కి అంటుకుంటుంది లైట్గా. చూడండి, ఫుడ్కి కొంచెం లైట్ కలర్ అంటుకుంటే చూడటానికి బాగుంటుందండి, తినాలనిపిస్తుంది. చూడండి ఫుడ్ ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో చూశారు కదా. ఇదండి నా స్టైల్లో నేను చేసేటటువంటి పలావ్ రైస్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.